ఒకసారి అందరూ చేయండి జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ ప్రవీణులకు తెలంగాణ ప్రవీణులకు జోహార్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఈరోజు అవకాశాన్ని జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో ఆయన టచ్ చేయని హృదయం కానీ ఒక ఆలోచన లేదు. ఈరోజు ఈ రాజకీయ శక్తులు ఆర్గనైజేషన్స్ రకరకాల విద్యా సంఘాలు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాయి. విద్యార్థి సంఘాల నుంచి మొదలుకొని రిటైర్డ్ ఆఫీసర్స్ ప్రొఫెసర్స్ తెలంగాణ గురించి మాట్లాడుతున్న అంశాలలో చాలా విషయాలు ఇన్స్పిరేషన్స్ అంతా కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు 1996 ఆ ప్రాంతం నుంచి ఆలోచించి ఇలాంటి 30 మంది 50 మంది 100 మంది 200 మంది 300 మంది సభలో ఆయన ప్రసంగించి మాట్లాడి మనలందరికీ నేర్పించిన విషయాలు చాలా ఈరోజు భావ్యంగా అందరూ వెళ్తారు. ఈరోజు 400 మంది తెలంగాణ గురించి ఆలోచిస్తారంటే ఎంతో కష్టపడి ఎన్నో రకాల స్ట్రగుల్స్ మా సార్ ఒక టీమ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ పెట్టే ఎఫర్ట్స్కి ఈరోజు మనం చూస్తున్న తెలంగాణలో అయితే ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఎన్నో ఎలక్షన్స్ జరిగినాయి, మనకు రిజల్ట్ వచ్చింది. ఆంధ్ర నుంచి కొన్ని స్టేట్మెంట్స్ మనం చూసినాం. కాంగ్రెస్ నాయకులు జగన్ గారిని ఓటేస్తే వైఎస్ఆర్సీపీ గారిని ఓటేస్తే తెలంగాణ ఇచ్చినట్టే కాబట్టి తెలంగాణ ఓటేయద్దు అని సీఎం కిరణ్ కుమార్ ఆంధ్రాలో ప్రచారం చేశారు. అయితే అది నడవలేదు. ఎందుకంటే జనం తెలంగాణ ఉద్యమం గురించి అక్కడ జనానికి పాజిటివ్ నేచర్ ఉంది. తర్వాత జగన్ పైన పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. అక్కడ సాల్వ్ ఉంటుంది. వీళ్ళని తెలంగాణ ఇస్తారు కాబట్టి ఓటేస్తే జగన్ గెలిస్తే తెలంగాణ వస్తుంది కాబట్టి ఆ ఓటేదో అనే భావన అక్కడ పోలేదు. తెలంగాణ వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు. తెలంగాణ వస్తే సంతోషం. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతున్నారు. రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని పాజిటివ్గా నెగిటివ్గా చాలా రకాలుగా వాడుకుంటాయి. తెలంగాణ చేసి ఏర్పడిన రోజుల్లో అన్ని పార్టీలు తెలంగాణ చేసి ఎవరికంటే ప్రతికూలంగా చూసినారు. ఆ తర్వాత నిజంగా కొట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రోడ్డు మీద కొట్టడానికి ప్రజా సంఘాలు ఉద్యోగాలు అడ్వకేట్ ప్రజా సంఘాలు టీచర్లు విద్యార్థులు కొట్టడం రాజకీయ నాయకులు స్లోగన్ చేయడం రకరకాల స్టేట్మెంట్ చేయడం ప్రెస్ మీడియాలో రోడ్డు మీద కొట్టడం. మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి ఇవన్నీ మళ్ళీ 300 కొట్టడానికి 200 వాళ్ళే చేయాలి. వాడేదా ఇష్టం ఉన్న పార్టీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ తెలంగాణ విషయం మాత్రం వాళ్ళకు పూర్తి పట్టింపు లేదు. నిజంగా స్వాతంత్రంగా వాడి తెలంగాణ అనే అంశాన్ని వాడుకునే ఎదురు కార్యక్రమం ఉపయోగించిన పార్టీ ఎక్కువ. అయితే ఒక మనిషి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ఇన్స్పైర్ చేయగలుగుతారు అంటే చిన్న చిన్న విద్యార్థులు 4th క్లాస్ విద్యార్థులు కానీ చూడాలంటే 65-70 రాజకీయ నాయకులు గారు కూడా తెలంగాణని ఆయన తప్పలేదు. ఏ తెలంగాణ తప్పలేదు. ఆంధ్రలో వాళ్ళు కూడా ఏ తెలంగాణ తప్పలేదు. ఉదయం వచ్చి ఇక్కడ ప్రచారం చేసే తెలంగాణ జోహాన్ని పరిస్థితి పడ్డారు. ఇదంతా ఒక మనిషి ఒక మేధావి లాంగ్ విజన్ నెక్స్ట్ 15-20 ఏళ్ళలో మనం సాధించుకోవాలని అవసరం గురించి కూడా 15-20 ఏళ్ళలో ఆలోచించిన ఒక విజన్ ఈరోజు సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ గవర్నమెంట్ కానీ నేషనల్ గవర్నమెంట్ కానీ తెలంగాణ కదా మనకి ఈరోజు వార్తలు చూసాము. ప్రెసిడెంట్ ఎలక్షన్ అవసరం కోసం కేసీఆర్కు ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేయడం అవసరం కోసం ఏంటంటే అంటే నిజంగా కేసీఆర్ గారి తెలంగాణ రాజకీయ నాయకులు కాంగ్రెస్ ఎంపీ కూడా అందరూ కలిసినట్టుగా వాళ్ళు యూపీఏ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన ప్రెసిడెంట్ ఓటేయాలి మా తెలంగాణ డిక్లేర్ చేయడం పెట్టి కూర్చోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తారని మనం చూద్దాం. ఒక వ్యక్తి ఒక మహాశక్తి కింద ఒకటే కాదు కొన్ని వేల మంది లక్షల మంది హృదయాల్లో పోయి ఒక విజన్ ఒక కాజ్ని సాధించుకోవడానికి జయశంకర్ సార్ స్ఫూర్తిగారు ఈరోజు మనకి గవర్నమెంట్ ఇచ్చే అవకాశం రావడం చూసాము. ఈరోజు ఉద్యోగ కార్యదర్శి ఎంతమంది మేధావులు సాధన వీళ్ళ నుంచి మనం తెలుసుకున్న విషయాలు మనం 10 మందికి చెప్పగలుగుతాం. ఈ విషయాలు మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, పాటించగలుగుతాం అనే దానిలో తెలంగాణ సాధించడం ఆధారపడుతుంది. ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ప్రత్యామ్నాయ నాయకత్వం గురించి తెలంగాణ ప్రతి పౌరుడు చూస్తుంది. 4.5 కోట్ల మంది ఎలా చేయాలంటే 11 నుంచి 12
అది జరిగింది, ఇంకా ఎన్నో చేయకూడదు. కానీ ప్రతిసారి ప్రతి అంశం ప్రతి ఉద్యమము ఒక శక్తి కింద ఒక రాజకీయ పార్టీకి ఉపయోగపడమో లేకపోతే ఒక పెట్టుబడి వ్యవస్థకు ఉపయోగపడమో జరిగిందంటే పూర్తిగా తెలంగాణ సాక్షాత్మయ్యే ఒక చివరి అంకంలో మళ్ళీ ఏదో ఆటంకం. ఆ ఆటంకం ఏంటో చాలా మంది ఆలోచించే వేదాంతం తెలియదు. కానీ అటువంటి ఆటంకాలను అధిగమించే సమయం ఆసన్నమైంది. మనం అందరం ఒకటి కావాలి. మనమందరం ప్రత్యామ్నాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయ నాయకత్వానికి సపోర్ట్ చేయాలి. అప్పుడు కనుక వాళ్ళు ప్రజలు కట్టుకోలేక కంపల్సరీ తెలంగాణ ప్రతి రాజకీయాలను మాట్లాడడం అవసరం వస్తుంది. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే అందరం దాటిపోయింది. ఎరగబడి కొట్టడాల్సిన సమయం ఆసన్నమైంది. విద్యార్థుల వారి ఆధ్వర్యంలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్మించి చేయడమే తెలంగాణ ఉద్యమాన్ని మీరందరూ సహకరించండి. ప్రతి ఒక్కరూ కనీసం 10 మందిని ఇన్స్పైర్ చేయండి. ఈ విషయాలు మాట్లాడండి, రెగ్యులర్గా మాట్లాడండి తెలంగాణ విషయం. ఎందుకంటే ఒకసారి తెలంగాణ సాక్షాత్కారం ఏంటంటే మనం ఆలోచించాల్సిన విషయాలు తెలంగాణ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్లో మనం ఏం సాధించుకోవడం, ఉద్యోగాలు, మన ఇల్లు, మన విద్యలు, మన డెవలప్మెంట్ అంతా మన చేతిలో ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. నేను ఇంతకుముందు మేము కార్లో వస్తున్న దృష్టిలో దాదాపు 40-50 కిలోమీటర్లు పెట్టి ఎక్కడ కూడా నీళ్ళు కనబడలేదు. చెరువు కానీ, ఒక కాలువ కానీ, వాటర్ కానీ, ఒక పంట కానీ కనబడలేదు, రీవే కనబడలేదు. కానీ ఇక్కడి నుంచి పక్కన చూడాలి 50 కిలోమీటర్లు పోతే మనం కృష్ణ 500 కిలోమీటర్ల తర్వాత ఆంధ్రలో ఈ కృష్ణా నీళ్ళు పంట పండిస్తున్న 3 పంటలు నీళ్ళు ఇస్తున్నాయి. కానీ మరి ఎక్కువ